గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కొమరం భీమ్కు నివాళులర్పించారు ఆస్వాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి. ఒకసారి కోవా లక్ష్మి గారితో మాట్లాడిద్దాం. ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో, 85వ వర్ధంతి మేడం ఈ అంశంలో ఏం మాట్లాడుతూ తెలుసుకున్నాం. ఏంటమ్మా, ఎట్లుంది వర్ధంతి, ఏంది అసలు పరిస్థితి? వర్ధంతి ఎలక్షన్ కోడ్ రావడంలో కొంచెం వర్షాలు కూడా ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయి కాబట్టి కొంత పబ్లిక్ కూడా రావడం కొంచెం ఈసారి కొంచెం వస్తారు, కానీ అంత కొంచెం రావడానికి కొంచెం వర్షాల కాలంలో తర్వాత కోడ్ ఉండడంలో కూడా కొంత మంది రాకపోలేకపోతున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా చేస్తున్నామో మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ దర్బార్ మనం జరుపుకుంటున్నాం. కొమరం భీం జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి కొమరం భీం మా ఆదివాసులకు ఆరాధ్య దైవం కొమరం భీం. కాబట్టి ప్రతి చుట్టుపక్కల వాళ్ళు మారుమూల ప్రాంతాల వాళ్ళు మహారాష్ట్ర నుంచి కూడా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా, అన్ని ప్రాంతాలు అటు భద్రాచలం నుంచి కూడా చాలా మంది ఎక్కువ ప్రజలందరూ కూడా వస్తూ ఉంటారు. ఈరోజు నిన్నటి నుంచి పూజ కార్యక్రమం జరుగుతుంది. నిన్న ఇంట్లో వాళ్ళు పూజా కార్యక్రమం చేశారు. ఈరోజేమో దర్బార్ అంటూ వాళ్ళ తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు ఎక్కువ శాతం వస్తారు. ఈ సంవత్సరం మళ్ళీ కోడ్ ఉండబట్టి దర్బార్ లేదు. ఈరోజు మంత్రులు కూడా వస్తున్నారు. అందరూ కూడా పూలదండలు వేసేసి ఎస్పీ కానీ, కలెక్టర్ కానీ, పిఓ కానీ అందరూ కూడా వాళ్ళ అధికారులు పూలదండలు వేసేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు దర్బార్ లేదు, కోడ్ ఉండటం కాబట్టి అధికారులందరూ కూడా ఎస్పీ గారు కానీ ప్రొటెక్షన్ అంతా కూడా ఇక్కడ చూడడం జరిగింది. వెహికల్లో పార్కింగ్ కానీ అవన్నీ కూడా పిఓ గారు కూడా ఉండి ఇక్కడ మరి అధికార పరంగా కూడా మరి వాళ్ళ ప్రజలందరూ కూడా భోజనాల వసతులు కావచ్చు, తర్వాత ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు అనేసి ఒక సిస్టమేటిక్గా మేము మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొమరం భీం వర్ధంతిని రాష్ట్ర పండుగ ప్రకటించింది. ఒక ఎమ్మెల్యేగా ఏం చెప్తారు? రాష్ట్ర పండుగగా చేయడము సంతోషమే, కానీ ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ కూడా చూసుకోవాలి. ఒకటే కాదు, ఇప్పుడు రాష్ట్ర పండుగ అనేది ప్రకటించడం, గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ చాలా చిన్నగా ఒక మన సిమెంట్ విగ్రహం ఉండేది. ఆ విగ్రహాన్ని కూడా ఇక్కడ దర్బార్ జరిగేది కాదు, ఎవరు పిఓ వచ్చేది కాదు, ఇక్కడ కలెక్టర్ వచ్చేది కాదు, దర్బార్ జరపనిచ్చేది కాదు, బంద్ పెట్టారు. హట్టి నుంచే చేసుకొని వెళ్ళిపోయేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు డైరెక్ట్ ఇక్కడ సీఎంగా, తొలిసారి సీఎంగా, ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ సీఎంగా రావడం, ఇవంతా కూడా డెవలప్మెంట్ చేయడం, 25 కోట్లతోని రోడ్ కావచ్చు, తర్వాత మ్యూజియం కావచ్చు, ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకా కూడా చాలా ఉన్నాయి. మిగిలిపడి ఇంకా 6 కిలోమీటర్ రోడ్ ఉంది, మధ్యలో కల్వర్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మ్యూజియం కూడా పోయినసారి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు 5 కోట్లతో మరి ఇక్కడ కొన్ని క్యాటీన్లు కావచ్చు, ఒకటి క్యాంటీన్ కావచ్చు, పబ్లిక్ వచ్చేదానికి కొంచెము వాళ్ళకి సెట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా చేయాలి. ఇప్పుడు 5 కోట్లతో మన టూరిజం నుంచి శాంక్షన్ చేసి కూడా అట్లనే బండ మిగిలిపోయింది. అట్లా కాకుండా చేయాలి. ఇప్పుడు రాష్ట్ర పండుగ అనేది ఎక్కడ కూడా జరుగుతుంది, ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ జరుగుతుంది. పండుగ వాతావరణంగానే ఉంది. తర్వాత దాంట్లో పాటు అటు మన మాలవేలు కావచ్చు, అటు మన కిస్లాపూర్ కావచ్చు, సమ్మక్క సారక్క జాతర కావచ్చు, ఇవన్నీ కూడా ట్రైబల్ ఏరియాలలో పురాతనమైనటువంటి దేవస్థానాలు కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఈరోజు మా పండుగలు అటు సమ్మక్క సారక్క, ఇటు నాగోబా జాతర, ఇటు జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి కొమరం భీం ఆశలు బాసినటువంటి జోడేఘాట్లో, ఈ జోడేఘాట్లో కూడా చాలా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న నివాసిస్తున్న వాళ్ళకు ఇల్లు కావచ్చు, లేకపోతే రోడ్ కావచ్చు, ఇక్కడ హాస్పిటల్ కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేసేస్తే ఇంకా కూడా టూరిజం అంశంలో కనెక్టివిటీ రోడ్ సరిగా లేదు. పోడు భూములకు మిగిలిన పట్టాలు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మిగిలిన పట్టాలు ఇవ్వలేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ అంశంలో ఏదన్నా అడిగే ప్రయత్నం, గట్టిగా ప్రశ్నించే ప్రయత్నం జరిగిందా? మేము గత ప్రభుత్వంలో పోడు భూముల పట్టాలు ఇచ్చాం, కానీ ఆ పట్టాలు మిగిలిన భూమిన పట్టాలు కూడా ఇవ్వాలనేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. పోడు భూముల పట్టాలు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఎక్కడ కూడా మా నియోజకవర్గంలో, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఒక రోడ్ కూడా, ఒక బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు ఈ ప్రభుత్వంలో. ఒక విషయం చెప్పండి అమ్మా, కేసీఆర్ వచ్చినప్పుడు ఇక్కడ ఇనాగ్రేషన్ అప్పుడు జర్నలిస్ట్గా నేను కూడా ఉన్నాను. అదే నేమ్ బోర్డును ఇప్పుడు తీసి లోపల పెట్టింది. ఈ విషయం తెలుసా?
స్థానిక ఎమ్మెల్యే లేదు, తెలియదు. ముందు నేమ్ బోర్డు లేదు, తీసేసి. అవునవును, అందుకోసమే అప్పుడు హడావుడిగా పెట్టాము. కొన్ని ఇక్కడ ఏంటంటే మేము ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాం, కనీసం అక్కడ కరెక్ట్గా సభాధ్యక్షులది, మంత్రి తర్వాత సభాధ్యక్షులది ఉంటుంది, ఆ బోర్డు కూడా కరెక్ట్ పెట్టలేకపోయారు. ఆ రోజు మంత్రి గారు వచ్చేసి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కాబట్టి ఆ బోర్డ్స్ కూడా మళ్ళీ మేము చేంజ్ చేసి పెడతాం, ఆ డేట్లోనే పెట్టేస్తాం. ఎందుకంటే కొన్ని ఇప్పుడు అక్కడ చేశారు. అది ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమకారుడిని ఒక ఇనాగ్రేషన్ శిలాఫలకం ఇక్కడ నుంచి తీసేసింది. ఎందుకు తీసేయాలి? ఈ విషయం ఎమ్మెల్యేగా నాకు తెలియదు, నాకు తెలియదు. అధికారులు ఎందుకు తీయాలి అంటే ఇక్కడ చేసింది వాస్తవమా కాదా? 25 కోట్లు మంజూరు చేసింది వాస్తవమా కాదా? మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? ఇప్పుడు మేము అడుగుతున్నాము, ఇవాళ జాతీయ పండుగ చేసామంటే జాతీయ పండుగ చేయవలసిందే. ఇవాళ సమ్మక్క సారక్క చేసావు, ఇక్కడ కూడా చేయవలసిందే. దాంట్లో పెద్దదేముంది, వాటి పేరు ప్రకటిస్తే సరిపోతుంది కదా. అన్ని కూడా ప్రభుత్వం నుంచి చేస్తూనే వస్తున్నారు, ఒక పేరు ప్రకటించడం తప్ప ఏం చేసింది ఏముంది చెప్పండి? ఇవాళ రోడ్డు బాగాలేదు, 6 కిలోమీటర్ రోడ్డు పెండింగ్ లో ఉంది. 2 సంవత్సరాలుగా సీతక్క గారు మంత్రిగా ఉన్నారు, ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ చేసింది ఏముందో చెప్పండి? కనబడుతుంది కదా ప్రజలందరికీ. ఇవాళ పోడుభూములు పట్టాలు ఇచ్చారా? మారుమూల ప్రాంతాల, గిరిజన ప్రాంతాల రోడ్లు వేసిండ్రా? ఇవాళ మన ఇక్కడ చేసింది మారుమూల ప్రాంతంలో ఇవాళ ఏదైతే చెప్పుకుంటా పోతున్నారు తప్ప చేసింది ఏమీ లేదు. ఏం చెప్తారు లాస్ట్ కు ఆర్టీవీ ద్వారా ఆదివాసీ ప్రజలకు మీరేం చెప్తారు? ఆదివాసీ ప్రజలకు ఒక్కటే మేము విన్నవిస్తున్నాము, గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో జోడేఘాట్ అంటే అందరికీ తెలిసేటట్టు చేశారు. ఎవరు? ఆ రోజు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ఆయన పేరు మీద కూడా కొమరం భీం జిల్లా ఏర్పాటు చేశారు. జిల్లా ఏర్పాటు చేస్తే ఇవాళ అందరికీ తెలుసు. ఇవాళ జోడేఘాట్లో ఇంత పబ్లిక్ వస్తున్నారు, ప్రతి సంవత్సరం కూడా 20-30 వేల పబ్లిక్ వస్తున్నారు అంటే అది చేసింది ఘనత కేసీఆర్ గారిదే. అందుకోసమే కేసీఆర్ గారిని ప్రజలు మర్చిపోరు, మా గిరిజనులు, ఆదివాసులు కూడా మర్చిపోరు. తప్పకుండా వాళ్ళకి చేయవలసింది చాలా ఉన్నాయి. ఆ రోజు కొమరం భీం ఏదైతే ఆయన జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేశారు కాబట్టి గత ప్రభుత్వంలో మేము ఫారెస్ట్ పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా కొమరం భీం జిల్లాలో వచ్చేసి ఆ రోజు కేసీఆర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు పట్టాలు, పోడు భూమి పట్టాలు ఇవ్వడం. ఇంకా మిగిలినవి ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలి కదా ఈ ప్రభుత్వము. మరి మర్చిపోతుంది, ఎందుకు మర్చిపోతుంది? గిరిజనులు ఇప్పుడు ఏవైతే మన జోడేఘాట్ వచ్చిన తర్వాతనే అన్ని మంత్రులకు ఇక్కడ గుర్తొస్తుంది, కానీ చేసేవాడైతే ఎవరు లేదు. కేసీఆర్ తప్ప ఎవడు ఏమీ చేయలేదు. ఇది పరిస్థితి, కేసీఆర్ తప్ప ఎవరు చేయలేదు. అయితే ఇటు నేమ్ బోర్డు తీయడం కూడా తప్పే అని చెప్తున్నాం. మనం ఒకసారి కోనప్ప గారితో కూడా మాట్లాడిద్దాం, మాజీ ఎమ్మెల్యే. గతంలో అన్న ఒక్క నిమిషం చెప్పండి, ఏంటి అక్కడ చెప్పింది సరిపోతుంది. మీరున్నారు అప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్తో పనిచేశారు, ఏం చెప్తారు? మొత్తం ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈరోజు కొమరం భీం గారిని స్మరించుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంతానికి ఆదిలాబాద్ జిల్లా పూర్తిగా ఈ రోజున కొమరం భీం గారిని స్మరించడం నిమగ్నమై ఉన్నారు. ఈ జోడేఘాట్ ప్రాంతాన్ని కేసీఆర్ గారి హయాంలోనే అభివృద్ధి చేయడం జరిగింది. కొమరం భీం గారి ఆశయాలకు తగ్గట్టుగా గిరిజనులకు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొద్దిమంది పట్టాలు ఇవ్వాల్సి ఉంది. గిరిజన ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాల కాలంలో అనేక గిరిజన పల్లెలకి రవాణా సౌకర్యం మెరుగుపరచడం, గిరిజనులకి గుర్తింపు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ గారి శిలాఫలకం కూడా తీసి దాచిపెట్టారంటే ఇది దీనికంటే అన్యాయం ఇంకోటి లేదు. ఇది సరైన పద్ధతి కాదు. ఎవరైనా ముఖ్యమంత్రి ఉండొచ్చు, రేపటి రోజున ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఏదన్నా కార్యక్రమం చేసి వారి పేరు శిలాఫలకం ఉండొచ్చు. దాని తర్వాత వచ్చే ప్రభుత్వం అది తీసేసి పక్కన పెట్టడం సరైనది కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం జూపల్లి కృష్ణారావు గారికి, ఇన్ఛార్జ్ మంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వారికి దృష్టి తీసుకొస్తూ ఉన్నాం. వెంటనే కేసీఆర్ గారి శిలాఫలకాన్ని ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా నేను మళ్ళీ కోరుతూ, అది తీసేసి ఇటం సరైనది కాదు, అది గుర్తుంచుకోవాలని కోరుతూ, ఇలా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా కొమరం భీం వర్ధంతి సందర్భంగా మరి ఇంత చక్కగా జరుపుకున్న సందర్భంలో వారందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇదే పరిస్థితి. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఇటు మంత్రి జూపల్లి కూడా స్పందించి శిలాఫలకం అంతకుముందు ఎక్కడుండనో అక్కడే పెట్టాలని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు పోడు భూముల అంశంలో ఈ ప్రభుత్వం ఇంకా ఏం చేయలేదు. ఆదివాసీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనెక్టివిటీ రోడ్లు కావచ్చు, గిరిజన గ్రామాల్లో సౌకర్యాలు కావచ్చు, ఇది చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమన్తో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.